రైట్ జూపూడి గారు నిన్న హోంమంత్రి గారు మాట్లాడుతూ పోనీ ఈ విషయాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందా లేదా, మంత్రిగా అనితి గారి పైన ఉందా లేదా, ఏమంటారంటే ఒక అడుగు ముందుకేసి పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడితే తప్పే ఉందని క్వశ్చన్ చేస్తున్నారు. ప్రభుత్వమే వాళ్ళని సమర్థిస్తూ ఉంటే ఏం చెప్పాలి? సార్ ఈశ్వర్ గారు, ఇక్కడ ఒక అంశం, మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఇంజనీరింగ్లో ఒక స్లోగను ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం పోలీసు రాజ్యం అనే ఒక స్లోగన్ ఒకటి ఉండేది. ఈ స్లోగను ఇప్పుడు కరెక్ట్గా ఈ ప్రభుత్వంలో అరే మేము అప్పుడు ఇచ్చాము, అది ఆ రోజు ఉన్నటువంటి ఉద్యమ పరిస్థితుల్లో అది నిజమనుకున్నాము, కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే పోలీసుల ద్వారా మీరు ఇందాక ఒక మాట అన్నట్టుగా రెడ్ బుక్ అనే దాన్ని పోలీసుల ద్వారా ఇంప్లిమెంట్ చేసే విధానంలో ఈరోజు ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ప్రతినిధిగా ఉన్నటువంటి పాపం మా ఆడబిడ్డ, ఏ అధికారాలు లేనటువంటి మా ఆడబిడ్డ అనిత గారు మొన్నే ఒకసారి ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారి కోపం వచ్చేస్తే నీకు చేత కాకపోతే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటా ఉంది, నేను తీసేసుకుంటాను ఆ పదవి అన్నప్పుడు కాస్త భయపడిపోయి పెద్దలు ఆ మాట చెప్తూ ఉంటే నేనేం చేయాలి, పెద్దలను గౌరవిస్తున్నాను బాబు అని చెప్పింది. ఇప్పుడు మళ్ళీ అదే పని ఆవిడ తీవ్రంగా గుండెల నిండా దళిత ప్రేమ ఉన్నా మాట్లాడలేనటువంటి ఒక పరిస్థితుల్లోకి హోంమంత్రి వెళ్ళిపోయి అడ్డదుడ్డంగా మాట్లాడే ఒక ప్రయత్నం చేస్తుంది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా, ఒక దళితులుగా. రెండో అంశం సార్, ఇక్కడ మనం ఒక సోషల్ యాంగిల్ని, ఒక సొసైటీ సామాజిక దృక్పథాన్ని ఇక్కడ ఏం చూడాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిదాకా ముఖ్యమంత్రి, ఈరోజు ప్రతిపక్ష నాయకుడు. ఒక దళిత కుటుంబాల మీద, రెండు దళిత కుటుంబాలు, ఒక మైనారిటీ కుటుంబం మీద పోలీసులు విచక్షణారహితంగా ప్రభుత్వం చెప్తే చేసినటువంటి ఒక దాష్టికాన్ని చాలామంది గత వారం రోజుల నుంచి అతని మీద కేసులు ఉన్నాయి, గంజాయి లేకపోతే ఇంకొక బ్లేడు ఇది ఎన్ని చెప్తున్నప్పుడు కూడా ఒక పేదవాడికి అండగా మనం లేకపోతే ఎవడుంటాడు, ఒక దళితుడికి అండగా మనం లేకపోతే ఎవడుంటాడు అని తనకై తను ప్రశ్నించుకొని ప్రభుత్వంలో గతంలో ఏం జరిగిందో ఎవడన్నా ప్రశ్నించినప్పుడు కూడా ఒకవేళ జరిగితే మా తప్పు అయితే తప్పును కూడా మేము అంగీకరిస్తూనే ఈరోజు ఇలాంటి తప్పులు సమాజంలో జరగకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళారు. ఆ కుటుంబం ఏమంటున్నారు ఇప్పుడు పాలకపక్షం, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు దొంగలని తెలియటం లేదా? నేను అడుగుతున్నా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద ఎంతమంది మీద కేసులు ఉన్నాయి, వాళ్ళు దొంగలు కాదా? ఎంతమంది బెయిల్ మీద ఉన్నారు, వాళ్ళు దొంగలు కాదా? ఎంతమంది గత దాదాపు 3-4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళ మీద ఎలాంటి అభండాలు లేవా, వాళ్ళు దొంగలు కాదా? వాళ్ళందరినీ ఇలా తీసుకొచ్చి కొట్టారా? వాళ్ళందరినీ ఇలాగ ట్రీట్మెంట్ ఇచ్చారా? ఎందుకు మిగతా వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు? ఎందుకు మీకై మీరు కుదించుకుపోతా ఉన్నారు? ట్రై టు ఎక్స్పాండ్ యువర్ హార్ట్, మీ హృదయాన్ని కాస్త విశాలంగా పెంచండి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, మీకు చేతనైతే ఈ పాలకపక్షాన్ని, ఆ పక్షంలో ఉన్నటువంటి దళితుల్ని, దళిత నాయకుల్ని, ఇంకెవరైనా ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ ఉంటే మీకు చేతనైతే మీరు కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని పలకరించరండి. మేమే సెల్యూట్ చేస్తాం. మీకు పలకరించడానికి మనసు రాదు, తన్నించడానికి మనకు వస్తుంది. అక్కడ ఉన్నటువంటి మంత్రి ఎవరండి? జనసేన మంత్రి. ఎవరండి అతను? నంబర్ 2 ఇన్ జనసేన. అంటే ఈయన దగ్గర దళితుల మీద పోలీసుల దాష్టికం జరుగుతూ ఉంది. వాళ్ళ బాస్ ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురంలో దళితుల్ని సోషల్ బాయ్కాట్ చేస్తారు. అంటే మీ పార్టీ ఏం చేస్తుంది? మీ కూటమి ఏం చేస్తుంది? మీ కూటమికి కళ్ళు ఏమన్నా పోయాయా? నేను అడుగుతున్నా సార్, మీరు గమనించలేదు. అండగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే దళితులందరూ ఈ రాష్ట్రంలో జగనన్న మనకు అండగా ఉండాలని, ఇదిగో ఈ ఇన్సిడెంట్ ద్వారా అందరూ కూడా అభిప్రాయపడతా ఉన్నారు. మీరు చూపించండి, మేము ఉన్నాం వాళ్ళ పక్క, తప్పు ఎవరు చేసినా సరే మేము వాళ్ళని శిక్షిస్తాం అని చెప్పడానికి మీరు రండి. ఎందుకు రాలేకపోతున్నారు? రాలేని వాళ్ళు ఎందుకు ప్రశ్నించాల్సి వస్తుంది? ఒక్కసారి హోంమంత్రి ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఇప్పుడు మీరు పదే దాన్ని చూపిస్తున్నారు సార్. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంట్లోకి వస్తే, ఆ తల్లిదండ్రుల్ని పలకరించడానికి వస్తే, ఒక తల్లి జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ మీద పడి బోర్న వినిపించింది. ఒకవేళ ఆ సీన్ ఉంటే మీరు వేయండి అక్కడ. ఇది మాకే వాళ్ళు గగర పుడుస్తూ ఉందా? మీరు అది కంటిన్యూస్ గా చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంట్లోకి వస్తే ఓదార్పు కోసం ఆ తల్లి ఆయన కాళ్ళు పట్టుకొని ఎక్కి ఏడ్చింది. ఆయన చెలించిపోయాడు, మేమందరం అక్కడ కూర్చొని చెలించిపోయాం. తల్లి పేగు కన్న పేగు కదా. ఆ కుర్రవాడు ఒక ఎస్సీ బాయ్, అతని మీద అట్రాసిటీ కేసు పెట్టారంట గతంలో.
అది చూడండి చూడండి సార్, ఆయన ఇంకా అక్కడికి రాలేదు. వాళ్ళ బాధ చూడండి. ఎవరన్నా మనం ఓదార్చగలమా? మనం ఓదార్చగలమా సార్? ఏం మీ కళ్ళు కనపట్టం లేదా పాలకపక్షానికి? పదవుల్లో ఉన్న వాళ్ళకి ఎందుకు పోయి మీరు మాట్లాడలేకపోతున్నారు? పోయిన వ్యక్తిని మీరు ఏమంటున్నారు? ఎవరి దగ్గరికి వెళ్ళారు మీరు? గంజాయి అంటే గంజాయి ఏడు దాకా రావడానికి కారణం మీ ప్రభుత్వం కాదా నేను అడుగుతా ఉన్నా. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం నుంచి ఏ విధంగా తెనాలకు వస్తూ ఉంది, ఏ విధంగా రాష్ట్రం అంతా పోతా ఉంది. మీరు లిక్కర్తో పాటు గంజాయిని కూడా రాష్ట్రం అంతా పంపి ఇదే మేము ఆదాయం సృష్టిస్తున్నామని ప్రభుత్వం మీరేలుతూ చేతగానండి ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి ఓదార్చడానికి పోయినటువంటి ఉంటే ఉండనివ్వండి. దళితుల మీద ఒక 100 కేసు ఉండనివ్వండి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని వాళ్ళకి అండగా వెళ్ళాడు. వాటి తప్పేంటి?